పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సినిమాలో డైలాగులు కొట్టినట్టు బాబు మోహనం బ్రహ్మానందం కొన్ని డైలాగులు కొడుతుంటారు. సేమ్ ఆయన డైలాగుల కోసం ఏ డైలాగ్ కొడితే పేపర్లు ఎక్కువ కవరేజ్ వస్తుందో ఆ డైలాగుల కోసం పరిమితమైండు. ఆయన రాజకీయాలు రాకముందు ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకుని మాట్లాడితే బెటర్. ఆయన 2009-10లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చిన్న కాంట్రాక్టర్. ఇదే పిలాయిపల్లి ధర్మాడి కాలం ఉన్నప్పుడు నేను మందలిచ్చిన ఆయన్ని, నాణ్యమైన పనులు చేస్తలేవు, అడ్డగోళ్ళ బిల్లు దోసుకపోతున్నావు అని చెప్పి మందలిచ్చిన వ్యక్తిని. ఆయన ఈరోజు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే 1000 కోట్లు అయినాయి కదా. ఈ మధ్యన 16 నెలలనే హైదరాబాద్ సూట హైడ్రాపీరియడ్ అయ్యి కూలగొట్టి కోట్ల రూపాయలు సంపాదించాడు. కోట్ల పడిగెత్తింది కాబట్టి డబ్బుల మాటలు మాట్లాడతారు పొంగులేడు తప్పితే పేదవాడి లాగానో పేదవాడి కష్టం తెలిసిన లాగా మాట్లాడాడు. ఆయన ఏమంటాడు, నిన్న పేదవాళ్ళకి ఇల్లు కట్టియాలంటే ఆయన తల తాకట్టు పెట్టి అయినా ఈ 3 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తా అంటాడు. ఇంకో మాట ఏమంటాడు, అప్పు పుట్టగది మాట వాస్తవం అంటాడు. ముఖ్యమంత్రికి అప్పు పుట్టగది కాదు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే మంత్రులను చూస్తే ఇటు చెప్పులు కూడా దెంకపోతున్నాడు, భయపడి కూడా దగ్గర కూడా రాణిస్తున్నాడు. మరి ఇదే దెంకపోతున్నప్పుడు చెప్పులే దెంకపోతున్నాడు భయపడుతున్నప్పుడు తల తాకట్టు పెట్టి నీ 20 లక్షల ఇల్లు కట్టిస్తుంటే ఏడు తెచ్చి కడతాడు మొగోడు? అప్పే పుట్టగది అయితే లేదు కదా. ఇవ్వాల్సిన పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజులు ఇస్తలేవు, మెచ్చార్జ్ ఇస్తలేవు, పెన్షన్లు ఇస్తలేవు, రైతు భరోసా ఏమంటే 3 ఎకనామం పెట్టినావు, ఉద్యోగస్తులకు ఇన్ టైంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తాను కళ్యాణ లక్ష్మి ఇస్తలేవు, ఏ స్కీమ్ ఇస్తలేవు, ఎన్నికలప్పుడేమో హామీలు చాలా దంచినావు, అన్నీ విశ్రమించినావు. ఇలా పబ్లిక్ అవపడతాం మళ్ళీ వేదికల మీద మళ్ళీ ఓట్లు కావాలి కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఏది పడుతుంది. మరి కేసీఆర్ గారు మేము ఆడతాం. కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీద మాట్లాడితే ఇక పెద్ద నాయకుడు అనుకుంటున్నా హరీష్ రావు గారి మీద మాట్లాడతాడు, మా నాయకుడు కేసీఆర్ గారి మీద మాట్లాడతాడు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నెల్ ఎందుకు చేయాలి? ఎస్ఎల్బిసి టన్నెల్ ఎందుకు జరగలేదు? పోయిన ప్రభుత్వం జరగవలసిన పని జరిగింది, ఇంకా జరగవలసిన కొంతమేరకు జరగాలి. ఇవాళ మీ ప్రభుత్వం రాగానే ఏం చెప్పారు, 6 నెలల్లో ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఎడిపోయిందా మీ ప్రభుత్వం? మొగని ప్రభుత్వం కదా, ఎందుకు చేయట్లేదు? 6 నెలలు చేస్తున్నారు కదా. 6 నెలలు దాటిపోయి ఇప్పుడు ఏడాది అవుతుంది. ఇంకా 2 నెలలు టైం ఇస్తాం. మా ప్రభుత్వంలో మా పార్టీలో చర్చ జరుపుతాం. మా నాయకుడు కేసీఆర్ గారు చర్చ జరిపినాక ఎస్ఎల్బిసి పూర్తి చేయకుంటే జిల్లా మొత్తం కాదు, మహబూబ్నగర్, నల్గొండ జిల్లా 2 జిల్లాలో పాదయాత్రలు పెట్టి మీ నాయకులను కానీ మీ అధికారులు ఎక్కడ తిరగకుండా మీ బట్టలు ఉడబికే కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మీరు ఏదో మాటలు చెప్పి డైలాగులు కొట్టి పంచ్ డైలాగ్ కొడితే 2 ముక్కలు పేపర్లు వస్తాయనుకుంటారు, కానీ మిమ్మల్ని ఈ ప్రజలు వదిలిపెడతానికి సిద్ధంగా లేరు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ గతంలో నువ్వు ఇందులో భాగస్వామ్యం కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరుగుతుందా? అంటే ఆ రకంగా దోపిడీ చేసే 1,000 కోట్లు సంపాదించిన కాంట్రాక్ట్ అయ్యి 2009లో చిన్న కాంట్రాక్టర్ ఇచ్చిన 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఆ రకమైన పనులు చేసినావా? మాట్లాడేటప్పుడు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి, ఆలోచన సోయి ఉండాలి. ఇవాళ నీ పేరు చెప్పుకొని రెవెన్యూ మంత్రి అని చెప్పుకొని నీకైతే అడుగులు మడుగులు వస్తారో ఇవాళ భూ బకాసులే భూములను కబ్జాలు పెడతారు. మీరు చేసే పని అది. ఇలాంటి పేద వర్గాలకు ఇల్లు కట్టిస్తాను, ఎవరికి కట్టిస్తావు? నేను వచ్చిన 2,500 మందికి సర్టిఫికేట్లు పంచిన, ఎవరికి ఇచ్చినాను? నీ గుండె మీద చేసుకుని ఎంక్వైరీ చేయి. నీకు దమ్ముంటే ఉన్నోడికి ఇస్తావా ఇల్లు, పేదోడికి ఇస్తావా? పేదవాళ్ళకి ఇవ్వాల్సింది పోయి ప్రజావాణిలో 4 సార్లు అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా నువ్వు ఇల్లు ఎవరికి ఇస్తున్నావు? ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కార్యకర్తలకు ధనికులకు ఇచ్చిన ఇల్లు తప్పితే పేదవానికి ఒక ఇల్లు ఇవ్వలే. ఛాలెంజ్ చేసి నగరగల రాను, ఏ పేదోడికి ఇచ్చినా చూద్దాం, ఎంక్వైరీ చేద్దాం. నీ అధికారులను నువ్వు తీసుకునిరా, నీ రెవెన్యూలను తీసుకునిరా. మాట్లాడతాం సిగ్గుండాలి కదా ఏమన్నా. కేటీఆర్ మీద కేసీఆర్ మీద పెద్ద మగోడివా? హరీష్ రావు గారు రప్పని ఆడిస్తున్నాడు. నువ్వు హరీష్ రావు గోటు సరిపోను. ఏదో గాలిలో మంత్రి అయినావు, మెడలు కడతావు, గాలిలో మెడలు కడతారు. రేపు అధికారం పోయిందంటే గాలి ఎవరు మేము డేకరు గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండాలి. కానీ రివైజ్ పాలిటిక్స్, కక్ష సాధింపులు, పొద్దున్నేసే పార్టీని బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడిని బదనాం చేసే కార్యక్రమం, చిల్లర మల్లర మాటలు మీ ప్రభుత్వం నడుపుతారా? మీకు బాధ్యత ఉన్నదా? బాధ్యత రహితంగా వ్యవహరిస్తారు. మంత్రులకు ఓని కూడా శృతి లేదు. నీ ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, నీ మంత్రులు ఒకటి చెప్తాడు, నీ అధికారులు ఒకటి చేస్తారు. ఏం పని చేస్తారు మీరు? ఇంకో ఇలా పేద పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఇలా ఫీజులు ఇచ్చే పరిస్థితి లేదు. సీట్లు ఏమంటే సీట్లు ఇచ్చారు, ఇలా ఫీజు కట్టమంటారు, బుక్స్ మీరే తెచ్చుకోమంటారు. వాళ్ళ రోజుల్లో మీకు స్కూల్లోకి వస్తుంటే స్కూల్లోకి అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు. కనపడతా పేద పిల్లలు కనపడతలేదు నీకు? నీ మొగోడి ప్రభుత్వం, నీ ధైర్యం ఉన్న ప్రభుత్వం, ప్రజాపాలన అయితే ఇలాంటి మా పేద పిల్లలకు న్యాయం చేయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.